ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రామవరం బాలయ్య నగర్లో ఈరోజు హైడ్రా డిపార్ట్మెంట్ వారు బీభత్సం సృష్టిస్తున్నారని చెప్పాలి. ఎన్నో సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సర్వే నెంబర్ కాకపోయినా గవర్నమెంట్ సర్వే నెంబర్ 307 కానీ 308లో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రైవేట్ ల్యాండ్లో ఇల్లు కట్టుకుని ఉంటున్న పేదలని చాలా విపరీతంగా భయపెట్టడం జరుగుతుంది. సో ఈ పొజిషన్ గురించి ఈ బాలయ్య నగర్ వాస్తవ్యులు గంగయ్య పంతులు గారు ఉన్నారు. ఆయనే ఇల్లు. ఒకసారి మార్నింగ్ నుంచి ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, అసలు కూలగొట్టే ముందు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లేదా అన్నీ ఒకసారి ఈయన అడిగి తెలుసుకుందాం మనం. చెప్పండి సార్. మేము ఇక్కడ ఉండబట్టి 1990 నుంచి 30 సంవత్సరాలు ఉన్నాం. ఇక్కడ మొత్తం గరీబలం సార్. మాకు ఏం కోటి లేని వాళ్ళు మేము కట్టుకొని ఉన్నాం. అయితే ఈరోజు అమావాస్య రోజు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మరి 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం కూడా రాత్రి వచ్చి కొలగొట్టేసి మాకు విచ్చలవిడిగా అనాథగా రోడ్డు పాస్ చేసి పెట్టేస్తాం. మాకు ఇది ప్రభుత్వానికి చట్టపరంగా న్యాయం కాదు సార్. ఇది మరీ దారుణం. ఇంకోటి ఉన్న ఇల్లు కొలగొట్టమని చెప్పి ఉన్న ఇల్లు నుంచి కరెంట్ మొత్తం చేసేసారు. ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి మేము ఇక్కడ? ఇది రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ హైడ్రా అధికారులకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఇది మరీ అన్యాయం సార్. ఇది పోయి అమావాస్య రోజు వచ్చి మేము 1995 నుంచి ఇక్కడ ఉన్నాం సార్. మేము ఇది 30 సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్నాము. బీదోళము కోటీలోనము ఏదో అప్పసప్ప ఇల్లు కట్టుకున్నాము. రాత్రి వచ్చి కొలగొట్టడము, మరి మాకు అన్యాయం రోడ్డు పాలు చేయడము ఇది మరీ దారుణం సార్. ఉన్న ఇల్లు ఇస్తామని చెప్పి కరెంట్ లేకుండా ఈ అడవిలో జంగల్లో దోమలతో ఈగలతో ఏ రకంగా బర్తా చేశారు. అందుకని చెప్తున్నాం సార్ ప్రభుత్వానికి హైడ్రా అధికారులకు అందరూ కూడా నమస్కారం రిక్వెస్ట్ చేస్తాం సార్. మీరు మాకు ఏ రకంగా సాయం చేస్తారో కరెంటు కానీ మాకు గరీబుల ఇల్లు కానీ సాయం చేసి ప్రభుత్వం మాకు హెల్ప్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. పిల్లల పరిస్థితి మా పరిస్థితి ఏమిటి? మేము లేవలేదు సార్. బయట గుంజేస్తూ ఇల్లు కొడుతున్నారు. మొత్తం బీదోళము ఉన్నోళ్ళు కొనగొట్టలేమరా? సిటీలో గుర్తులక్షణ సంతానం ఉన్నాయి. 100 కోట్లు వస్తున్నది. మరి వాళ్ళు ఎందుకు కొనగొట్టలేదు? మేము కూటీలేము సార్. మేము మరి 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం. మేము గుడిసె వేసుకొని ఉండి మనం రూమ్ కట్టుకున్నాం. ఈరోజు అర్ధరాత్రి వచ్చి అమావాస్య రోజు 4 గంటల రాత్రికి వచ్చి పిల్లలకు మాకు బయట గుంజేసి మా ఇల్లు కొనగొట్టేసి మేము రోడ్డు పాస్ చేశారు. ఉన్న ఇల్లు కొనగొట్టమని చెప్పి ఉన్న కరెంట్ లేదు, నీళ్ళు లేవు. ఇంత ఘోరమా సార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇది రేవంత్ రెడ్డికి ఎంతవరకు నిజం సార్ ఇది? ఈ రేవంత్ రెడ్డి మొన్న వచ్చిండు మా బస్సు ఉన్నప్పుడు. ఎప్పటి నుంచి 90 మా బస్సు ఉన్నాడు. రేవంత్ రెడ్డి మొన్న వచ్చినాడు. మానవసరం లేదు మనకి. ఏమన్నా మనిషి కాదా? అన్యాయంగా బీదోళ్ళనే ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. మాకు కొలగొట్టడం అసలు ఇన్ఫర్మేషన్ లేదు. రాత్రి వచ్చి కొలగొట్టేసారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇంట్లో పిల్లలు పండుకున్నారు, వచ్చి కొలగొడుతున్నారు. అదేంటి ఇక్కడ పొజిషన్. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నా సరే, సీనియర్ సిటిజన్స్ ఉన్నా సరే ఏమీ పట్టించుకోకుండా వాళ్ళని బయటికి లాగి బలవంతంగా ఇల్లు కూల్చడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఇక్కడ చాలా భయానకమైన వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది ఇక్కడ బాలయ్య నగర్ గాజుల రామవరంలో. ఓవర్ టు యు. इधर आ जाओ, ये बाउंड्री वाल को निकाल दो। బలవంతంగా బయటకు పంపించిన పరిస్థితి ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి లేదు. దీనికి సంబంధించిన కూడా మళ్ళీ ఎవిడెన్స్ హైకోర్టులో కోర్టు ఒకవైపు చెప్తున్నారు. ఒకవైపు బాధ్యతలు ఇక్కడ రక్షిస్తున్న పరిస్థితి వాళ్ళ ఇళ్లలో నుండి ఖాళీ చేస్తున్నారు. మరోవైపు మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే హైడ్రాక్ సంబంధించిన మొత్తం కూడా